హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, గచ్చిబౌలితో సహా పలు ప్రాంతాలపై వరుణుడు ప్రతాపం చూపించాడు. దాంతో రహదారులు మొత్తం జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు సోమవారం కురిసిన కుండపోత వర్షానికి హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు అన్ని చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాటర్ లాగిన్ పాయింట్లలో వర్షపు నీరు నిలిచిపోయింది. ఇక రోడ్లపై నిలిచిపోయిన వర్షపు నీరును జీహెచ్ఎంసీ సిబ్బంది క్లియర్ చేస్తున్నారు. కుత్బుల్లాపూర్, మియాపూర్, షెర్లింగంపల్లిలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులైతే వెల్లడించారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. సునీత, భారీ వర్షాల దాటికి హైదరాబాద్ నగరం అంతా అస్తవ్యస్తం అవుతోంది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి కూడా నగరంలో కొన్ని ఏరియాల్లో జలమయం అంతా అంటే రోడ్లపై వాటర్ వచ్చేసి చెరువులను కూడా తలపించింది. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా వర్షాలైతే దంచి కొడుతున్నాయి. రాత్రి పగలని తేడా లేకుండా కూడా వరుణుడు కుంభవర్షం కురిపిస్తున్నాడు. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే వర్షాల దృష్టిలో అధికారులు పలు జిల్లాల్లో స్కూళ్లకు కూడా సెలవులు సైతం ప్రకటించారు. చాలా జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వరద ముప్పు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకైతే తరలించారు. అయితే భారీ వర్షాల దాటికైతే హైదరాబాద్ నగరం అస్తవ్యస్తం అవుతోంది. నిన్న రాత్రి కూడా కురిసిన వర్షానికి నగరంలో కొన్ని ఏరియాలు జలమయమయం అయిపోయాయి. రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో మునిగిపోయాయి. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనసంచారం కూడా స్తంభించిపోయింది. పలు కాలనీలు పూర్తిగా జలమయం అవ్వడంతో కాలనీ వాసులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నాలాలు పొంగిపొర్లుతున్నాయి. డ్రైనేజీ నీరు రోడ్లపై వరదలా ప్రవహిస్తోంది. వర్షాల దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు చెబుతున్నారు. అయితే ఈ వర్షాలు ఇంకా 3 రోజుల పాటు కొనసాగనున్నట్లయితే తెలుస్తుంది. దూర ప్రయాణం చేసేవారు ప్రయాణాన్ని వాయిదా వేసుకొని కూడా సూచిస్తున్నారు. అయితే ఇప్పటికే జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు కూడా సహాయక చర్యలు అయితే చేపట్టారు. నగరంలో నిలిచిపోయిన నీటిని తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల దృష్ట్యా ఇటు భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ అయితే రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో అంటే దాదాపు ఆరెంజ్ అలర్ట్ అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్, హన్మకొండ, కామారెడ్డి, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు అయితే కురుస్తుండటంతో ఇప్పటికే ఈ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఎదురు గాలులతో దాదాపు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడినటువంటి వర్షం కురిసే అవకాశం ఉంది. ఏం యథావిధిగా హైదరాబాద్ లో పరిస్థితి కూడా అలాగే ఉండడంతో ఇప్పటికే అధికారులు అలర్ట్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలను అంటే ముఖ్యంగా ఇటు తెలంగాణలో అయితే వరుణుడు వదలలేదని చెప్పుకోవచ్చు. అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ నగరాన్ని భారీ వాన అయితే ముంచెత్తుతోంది. గత రాత్రి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వానతో లోతట్టు ప్రాంతాలు కొన్ని జలమయ్యాయి. మరోవైపు ఇవాళ కూడా మరి కాసేపట్టు దాదాపు సాయంత్రం 4 గంటల నుంచి కూడా హైదరాబాద్ కి భారీ వర్ష సూచన ఉన్నట్లయితే తెలుస్తోంది. ఉదయం నుంచి కూడా చాలా ఏరియాల్లో చిన్నపాటి చినుకులతో స్టార్ట్ అయ్యి కొన్ని ఏరియాల్లో భారీగానే వర్షం పడుతుంది. ఇప్పటికే సహాయక చర్యలకు కూడా కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ కూడా తెలుస్తుంది. ఇవాళ కూడా భారీ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా అలర్ట్స్ అయితే జారీ చేసింది. ఇంకో 2 రోజుల పాటు హైదరాబాద్ వ్యాప్తంగా హైదరాబాద్ తో పాటు నగర శివార్లో కూడా భారీ వర్షాలు ఉన్నాయనేటువంటి హెచ్చరికల నేపథ్యంలో నగర వాసులు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం అయితే సూచిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాజెక్టులకి ఇప్పటికే భారీగా వరద నీరు పోటెత్తుతోంది. సో మరో 2-3 రోజులు కూడా కురుస్తాయన్నటువంటి నేపథ్యంలో అధికారులు కూడా ఎప్పటికప్పుడైతే అలర్ట్ చేస్తున్నారు. సో మొత్తానికి ఇటు హైదరాబాద్ లో కూడా ఇటు జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కూకట్పల్లి పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. దాంతో రహదారులు కూడా జలమయమయ్యాయి. వాహనదారులు కూడా ఇబ్బంది పడినటువంటి సందర్భాలు చూసాం. మరోవైపు నిన్న రాత్రి కురిసినటువంటి కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపించాయి. రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. వాటర్ లాగిన్స్ పాయింట్స్ లో కూడా వర్షం నిలిచిపోయింది. రోడ్లపై నిలిచిపోయిన వర్షపు నీరుని జీహెచ్ఎంసీ సిబ్బంది క్లియర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు కుత్బుల్లాపూర్, నిజాంపేట్, మియాపూర్, షేర్లింగంపల్లిలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు కూడా అధికారులు వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో
నగర వాసులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు అయితే అధికారులు సూచిస్తున్నారు. సో సునీత, రానున్న 3 రోజులు కూడా అంటే ఇవాళతో పాటు మరొక 3 రోజులు కూడా హైదరాబాద్ తో అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా భారీ వర్ష సూచన ఉన్నది. కాబట్టి ఎవరైనా బయటికి వెళ్లేవారు కావచ్చు, అలాగే శుభకార్యాలకు సంబంధించి వేరే ఈవెంట్స్ కి సంబంధించి ఏ పనులున్నా కూడా ఈ 3 రోజులు వాయిదా వేసుకోవాలంటూ కూడా అధికారులకు సూచిస్తున్నారు. అదే వినోద్, అటు విద్యుత్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? విద్యుత్ శాఖ కూడా ఎప్పటికప్పుడు, ఎందుకంటే భారీ గాలివాన లేకపోవడంతో కొంత ఉపయోగం కలిగిస్తుంది అంటున్నారు అధికారులు కూడా. ఎందుకంటే భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం ఉన్నటువంటి కొన్ని మరమ్మతులు జరిగేటువంటి ఆ ప్లేసుల్లో అవ్వచ్చు, కొన్ని మనం చూస్తున్నట్టు మూసాపేట నుంచి కూకట్పల్లి బాలనగర్ సరౌండింగ్ లో కొన్ని మరమ్మతులు జరిగేటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా పనులన్నీ కూడా వాయిదా వేసుకున్నారు. ఎందుకంటే ఈ భారీ వర్షానికి అంటే ఎదురుగాలు కూడా భారీగా ఉన్నటువంటి అవకాశం ఉంటే డెఫినెట్ గా అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. ముఖ్యంగా వర్ష సూచన మాత్రమే ఉంది కాబట్టి భారీగా ఎదురుగాలు కూడినటువంటి అవకాశం లేదంటూ కూడా కొంత ఉపశమనం అయితే పొందారు. సో రానున్న 3 రోజులు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మరమ్మతులు జరిగేటువంటి కరెంట్ పోల్స్ దగ్గర, ముఖ్యంగా అయితే కరెంట్ పోల్స్ దగ్గర కూడా చాలా మంది వర్షం పడడంతో కరెంట్ పోల్స్ దగ్గరికి వచ్చి కూడా అక్కడ వాళ్ళు నిల్చుండడం జరుగుతుంది. సో అలాంటి ప్లేస్ లోకి వెళ్ళకండి. అసలు వీలైనంత సేపు దాదాపు ఈ 3 రోజుల భారీ వర్షానికి ఇళ్లలోకి వెళ్లి బయటకు వెళ్ళకండి. అలాగే సాఫ్ట్వేర్ సంస్థకి సంబంధించి ఉద్యోగస్తులను కూడా అలర్ట్ చేస్తున్నారు అధికారులు. ఈ 3 రోజులు వర్క్ ఫ్రం హోమ్ కే అంటే ఇంటికే పని చేసుకునే విధంగా అలాంటి అవకాశం ఇవ్వండి అంటూ కూడా అధికారులు ఆదేశిస్తున్నారు. ముఖ్యంగా స్కూల్స్ కూడా చూస్తున్నాం సునీత. మనం గత 4 రోజుల కిందట కూడా భారీ వర్షానికైతే ఇటు అధికారులు కూడా హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీ పరిధిలో స్కూల్స్ కి కూడా ఒంటిపూట స్కూల్స్ హాఫ్ డే స్కూల్స్ కంటిన్యూ చేశారు. మరొక పక్క కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా ఇటు హన్మకొండ, యాదాద్రి ఈ జిల్లాల్లో అయితే ఏకంగా 3 రోజులు కంటిన్యూగా సెలవులు ఇచ్చినటువంటి సందర్భాలు చూసాం. సో ఈ 3 రోజులు కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు సునీత. రైట్ వినోద్, థ్యాంక్ యూ.